E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేజ్రీవాల్ పై తగిన సాక్ష్యాలున్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆమెను అణచివేసేందుకు జగన్ అధికార దుర్వినియోగం. వైఎస్ షర్మిల. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు. ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే తప్ప ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ అధ్యక్షులు రామ్ సందీప్, ఉపాధ్యక్షులు గజ్జా చందు ఆరోపించారు. వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలం 43 డివిజన్ జక్కలొద్ది గ్రామ శివార్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి చెట్లు విరిగి కరెంటు పోల్స్ వైరు మీద పడ్డాయని, వైర్లు రోడ్డు మీద పడి రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. 2 రోజులుగా ప్రజలకు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని, 4 సంవత్సరాల నుంచి జక్కలొద్ది గ్రామం శివార్లో గుడిసెలు వేసుకుని ప్రజలు నివాసం ఉంటున్నారని తెలిపారు. కరెంట్ అక్కడ బోర్డు వల్ల మేము ఇక్కడ జనాభా అంతా కొంచెం తిరగడం ఉంది, కానీ రోడ్డుకు అడ్డంగా చెట్లు పడ్డాయి. కనీసం మేము కరెంటు వాళ్ళకు, మేము డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఫోన్ చేసి సార్ ఇట్లా సంగతి సార్ కరెంటు విషయంలో ఇట్లా అని మేము మాట్లాడితే వస్తాం పలానా అక్కడ ఉన్నది ఇక్కడ ఉందని అంటారు. కానీ ప్రతిరోజు 4 రోజుల బట్టి వరుసగా ఫోన్లు చేస్తున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు. దయచేసి సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏదేమైనా మాకు ఈ జక్కలొద్ది గ్రామంలో గుడిసెలు వేసుకుంటున్నాం, చూడండి సార్ ఒక్కసారి. ఇగో ఇది వైర్లు ఇలా తెగి పడ్డాయి, ఈ చెట్లు కూలినాయి. కనీసం మాకు పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పరంగా ఉంది. దయచేసి మేము కోరేది ఒకటే సార్, ఈ ఒక వైర్లు తీసి చెట్లు తీసి కొంచెం మాకు ఇచ్చేస్తే మీరు రావడం పోవడం, చిన్నపిల్లలు బండ్లు వేసుకొని పోతున్నారు. నిన్న సాయంత్రం పూట మైనార్టీ స్కూల్ మేడ వాళ్ళు ఇట్లా సైడ్ నుంచి వస్తుంటే అగో మ్యాన్ వాళ్ళ పడి కారు వాళ్ళు దిగబడింది. పరిస్థితి ఇట్లా ఉన్నది సార్, అర్థం చేసుకొని మాకు ఈ కరెంటు విషయంలో కొద్దిగా ఇదంతా క్లియర్ చేసి మాకు అనుకూలంగా ఉంటే మేము ఇక్కడ బతుకుతున్నాం. దగ్గర 2000 గుడిసెలు జనాభాలు మేము బతుకుతున్నాం. మాకు రోడ్డుకు అనుకూలంగా ఈ చెట్లను తీసేసి ఈ కరెంటు వైర్లు అన్ని చేస్తే మేము కూడా అనుకూలంగా ఉంటాం. మాకు కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ కరెంటు వాళ్ళ డిపార్ట్మెంట్లో కోరుకునేది ఇది ఒక్కటి చేయవాలని. ఆల్రెడీ పైన కాసారం కూడా ఊడిపోయింది సార్, ఒక్కసారి చూడండి మీరు. ఎందుకంటే 4 రోజుల బట్టి మేము అన్ని విధాలు చేస్తున్నా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గుడిసెవాసులే కదా అని కరెంటు వాళ్ళు కూడా అనుకుంటారు. సార్ దయచేసి మేము ఒకటే చెప్తాను, మేము కూడా మనుషులమే కాబట్టి మేము 4 సంవత్సరాల బట్టి ఇక్కడ నివసిస్తున్నాం, ఇన్ని విధాలు ఉంటున్నాం. కాబట్టి మేము అనుకూలంగా అన్నిటికీ మేము ముందుపడే వస్తున్నాం సార్. కానీ మమ్మల్ని గుడిసెలు వేసుకున్నామని ఒక చిన్న చులకన చూడకండి సార్, దయచేసి అర్థం చేసుకోండి. వచ్చి మాకు ఇవన్నీ కొద్దిగా సదుపాయాలు లెక్క ఈ కరెంటుది అవన్నీ చేస్తే మాకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. రోడ్డు కూడా చూడండి సార్, ఒకసారి బురద ఈ 4 రోజుల వర్షానికి ఇలా బురదమయ్యేది. రావడానికి పోవడానికి పిల్లగాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు, దోమలకు వాటికి వీటికి సార్. దయచేసి ఒక్కసారి మీరు వచ్చి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు రవితేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమారుడు, పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, టీడీపీ డాక్టర్ పతి హిమబిందు, 21వ వార్డు ఇన్ఛార్జ్ కృపాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండీ బజార్లోని నీళ్ళ ట్యాంకు దగ్గర ఉన్నటువంటి 21వ వార్డు 18వ సచివాలయంలో గుమ్మనూరు ఈశ్వరు కుటుంబ శ్రేణులతో కలిసి భారీ కేకును కట్ చేసి పవన్ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడ చూడండి మేడం, అంతా కూడా ఆర్గనైజ్ చేసింది ఇక్కడికి చేసిన అందరికీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పవన్ కళ్యాణ్కి ప్రశంసలు అందించినారంటే 100%గా విజయం సాధించినారు. నిజంగా అటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నమస్కారం.
అండ్ పర్యావరణ రక్షణ అనే కాన్సెప్ట్తో చేశారు. సో ఇక్కడ ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు పవన్ జన సైనికులు. నిన్న కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. 120 బ్యాగ్స్ దాకా బ్లడ్ ఇచ్చారంట. నాకు చాలా సంతోషమైంది. ఆరోగ్యం పాడైపోయి వాళ్ళంతా అని మొన్న సచివాలయం ఉద్యోగులు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేశారు. సో అది కొంచెం క్లీన్ చేయించండి మేడం అని అడిగారు. నేను చెప్తాలేమ్మా చెప్పాను. సో కుదరలేదు. రెండు పార్టీలు ఒకటే, మనమంతా కలిసి ఈరోజు పోరాటం చేసి మంచి పొజిషన్లో ఉన్నాము. ఈ 5 ఏళ్ళు వచ్చే ఎన్నేళ్ళు అయినా కూడా కలిసి పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్ర బృందము వీరికి ఈ స్థలం వాడుకునేకి పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీ వారికి, తర్వాత వార్డు ఇతర మున్సిపల్ అధికారులందరికీ, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ప్రోగ్రామ్ ఉన్నా కూడా క్యాన్సల్ చేసుకోండి. పాలకుర్తి మండలం వావిలాల గ్రామ సబ్స్టేషన్ మూలమల్ప వద్ద లారీ బస్సు ఢీకొని 3 మృతి చెందడం జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, రెడ్డి ప్రమాద విషయం తెలుసుకుని మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వస్తుంది పెట్టండి నేను కూడా కొంచెం మీరు కూడా చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. కొంచెం మనం ఇద్దరం పిహెచ్సిలో డాక్టర్స్ ఎవరు లేరు, డాక్టర్స్ కొత్తగా ఉందని చెప్పేసి అన్ని డాక్టర్స్ని చేస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ మన సిహెచ్సికి ఒక 5 డాక్టర్లని ఇచ్చారు. అయినా కూడా ఎవరు ఒక్కరు రిపోర్ట్ చేయలేదు. నేను పిహెచ్సి డాక్టర్ని, నాకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఫీవర్ కేసెస్ మనకి ఎక్కువ శాంతాపురంలో ఒకటి రిపోర్ట్ అయింది. సో ఫీవర్ సర్వే కోసం అని చెప్పేసి నేను శాంతాపురం వెళ్ళడం జరిగింది. నేను డిఎంహెచ్ఓ సార్ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు వెళ్తున్నాను సార్ అర్జెంటుగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేడం ఇక్కడ ముందు నుండి కూడా పాలకుర్తిలో డాక్టర్స్ చాలా కొద్దిగా ఉంది. నేనైతే 8 మంత్స్ అవుతుంది మేడం ఇక్కడికి వచ్చి. అప్పటి నుండి ఒకసారి ఒక్క డాక్టర్ కూడా లేరు. నేను ఒక్కదాన్ని డాక్టర్ని, నేను ఏఎన్సీ చూసుకోవడం ఈరోజు ఆరోగ్యం అని ఇలా ఉంటుంది నాకు. నేను ముందు నుండి కూడా నేను చెప్తూనే ఉన్నాను. సో మేడం నేను డిఎంహెచ్ఓ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను నేను వచ్చినప్పుడు, సార్ డాక్టర్స్ లేరు. మా డీడీఓ సార్ కూడా, సిద్ధార్థ రెడ్డి సార్ డీడీఓ సార్ ఇక్కడ, సిద్ధార్థ రెడ్డి సార్ కూడా నేను చెప్పాను జరిగింది. సార్ చూసారు కదా సార్ మనం ఎంత సఫర్ అవుతున్నాం, ఇక్కడ పేషెంట్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఒక డాక్టర్ని మనకి ఇప్పిస్తే, ఎందుకంటే ఫీల్డ్లో చూడండి మేడం, ఇప్పుడు ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. పిహెచ్సి చూసుకోవడం అంటే ఒక్క డాక్టర్తో కాని పని. సో ఇక్కడ సిహెచ్సి డాక్టర్లు కూడా ఎవరు లేరు, ఒక డాక్టరే ఉన్నారు. ఆ డాక్టర్ మార్నింగ్ ఫోన్, సార్ మరి ఇట్లా మీరు రావట్లేదు అంటే మేడం ఫీవర్ వచ్చింది నేను రాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఏదేమైనా కానీ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా కొంచెం అంత ఉండట్లేదు అన్నది. ఇది నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చింది ఇక్కడికి. వచ్చి కలెక్టర్ గారు విజిటింగ్ చేసి కూడా కొన్ని సస్పెండ్ చేసిండ్రు. లోకల్ వాళ్ళు కూడా అంటే ఏదో వాళ్ళు చెప్పాలనో లేకపోతే ఏదో మీ మీద అనాలనో కూడా వాళ్ళకి ఉండదు కదా. రెగ్యులర్గా కూడా ఎవరు ఉండట్లేరంట. ఈ టైంలో ఓకే నాది నేనే ఉంటాను. ఈ రోజు ట్యూస్డే రోజు నాది ఓకే నేను ఉంటాను. మిగతా డాక్టర్స్ ఇద్దరు ఫీల్డ్ పైన ఉంటారు. ఒకరు మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్ పైన శాతపురంలో ఉన్నారు, ఇంకొకరు ఫీల్డ్ పైన ఉన్నారు. అంటే మాకు ఫీల్డ్ మీ పిహెచ్సి స్టాఫ్ అది ఫీల్డ్ డ్యూటీస్ ఎక్కువ. ఒకటి సిహెచ్సి స్టాఫ్ రిక్రూట్ అయింది లేదు. ఈరోజు ఒకటే డాక్టర్, ఆ డాక్టర్ మండే వచ్చారు. ఈరోజు నాది ఒకటే డాక్టర్ కూడా రాకేష్. సిహెచ్సి స్టాఫ్ నుంచి ఒక డాక్టరే ఉన్నారు, డాక్టర్ రాకేష్.
కూడా స్టాఫ్ లేదు, ఉన్న వాళ్ళు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అనంతపురం జిల్లా పామిడి మండలం 4వ వార్డు నందు ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పామిడి చుట్టుపక్కల ప్రజలు గుండె వైద్య శిబిరానికి వచ్చారు. మార్కు సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వారు దాదాపుగా 120 మందికి చికిత్స చేయగా దాంట్లో 20 మందికి గుండెపోటు వచ్చే లక్షణాలు ఉన్నందున ఉచిత స్టంట్ అండ్ బైపాస్ సర్జరీ గల చికిత్సకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేపడతారని మార్క్ హాస్పిటల్ వాళ్ళు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే అనతి కాలంలో గుండెపోటుకి ఎక్కువై చాలామంది మరణించడం కారణంగా ఈరోజు మనం మార్క్ హాస్పిటల్ని సంప్రదించగా అనంతపురం మార్క్ హాస్పిటల్ వారు వెంటనే మాకు ఉచిత వైద్య శిబిరానికి మీరు మాకు కల్పించండి అని మనం కోరితే వాళ్ళు వెంటనే మనకు స్పందించి ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ ప్రకారంగా ఈరోజు మన పామిడి మండలం చుట్టుపక్కల వాళ్ళందరూ దాదాపుగా 100ల సంఖ్యలో ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలో డబ్బులు పెట్టలేక ఎంతోమంది పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు బీపీ, ఐసీజీ, 2D చేయించుకోవడానికి దాదాపు 3,500 నుంచి 4,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ఆ ఫెసిలిటీస్ మనం ఉచితంగా మన మార్క్ హాస్పిటల్ వారు కల్పించడం జరిగింది. ఇప్పుడు మన అంబేద్కర్ కాలనీ 4వ వార్డులో అంత పేదవాళ్ళే ఉన్నారు, ఎవరు ధనికులు లేరు. ఏదైనా సమస్య వస్తే గవర్నమెంట్కి తప్ప ప్రైవేటు చూపించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఉచిత గుండె వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇంకా ఎవరైనా ఉంటే కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఆంధ్రప్రదేశ్ జన సైనికుల తరపున జనసేన అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సెలవు తీసుకుంటున్నాం. పట్వారిగూడెం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, హాస్పిటల్లో ఉన్న మందులను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారిని పరామర్శించి వారికి అందిస్తున్న వైద్యాన్ని స్వయంగా పరిశీలించారు. హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడుతూ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని, పేషెంట్లు అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ దాన్ని కూడా 25 లక్షలు ఇస్తున్నాం సార్. అసలు అప్పటికి ఇచ్చాను. ఈరోజు నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కూడా అద్భుతంగా పాఠశాలలు ఉండాలి, అంటే కళాశాలలు ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి, అక్కడ కూడా అలా ఉండాలి ఆలోచనతో తగ్గే. అదేవిధంగా ఈ రూపకల్పనలో భాగంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చెందిన చెర్ల టూటన్ ఏరియా కమిటీ సభ్యులు లొంగబాటు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చెర్ల ప్లాటిన్లో ఏర్పాటు కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మడకం ఆయిదాల్ ఐత ఎస్ఐఓ ఊరయ్య 24 సంవత్సరాలు కొరకపాడు గ్రామం చెర్ల మండలం అను వ్యక్తి జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోవడం జరిగింది. నులుగురికుంట తూము మరమ్మత్తు చేపట్టాలి. ముప్పారం గ్రామ రైతులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గతంలో తాత్కాలికంగా మరమ్మతు చేసిన నులుగురికుంట తూము నుండి అలాగే కుంటకట్టకు కొన్ని చోట్ల బొంగలు పడి నీరు వృధాగా పోతుందని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నలుగురి కుంట కింద దాదాపుగా 100 ఎకరాలకు పైగా రైతులు పంటలు సాగు చేస్తున్నారని, నీరు నిల్వక ఉండకపోవడం వల్ల రైతులు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే కుంట తుమ్ము మరమ్మతులు చేపట్టి చెరువులను, కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముప్పారం గ్రామం, ధర్మసార్ మండల్, జిల్లా హన్మకొండ. నా పేరు సులుగురు సారంగపాణి. ముప్పారం సులుగురోళ్ళ కుంట తాత్కాలికానికి పనులు జరిగినాయి. 3 సంవత్సరాలు అయితే అని చేసి చేయముందు కన్నా నీళ్లు కారిపోకపోయేది. ఇప్పుడు మొత్తం నీళ్లు జనవరి వరకు సుధా నీళ్లు 3 నెలలు సుధా చక్కగా ఉండలేవు. చేసినామంటే చేసిండ్రు. 3 నెలలు ఉండలేవు. యాసంగి పంటలు కానీ వానాకాలం పంట వరకు సుధా దిత్తిసరకు వారి ఇనే టైంలో వచ్చేటాలకు మొత్తం ఎండిపోతున్నాయి. 3 నెలలు సుధా చక్కగా ఉండలేవు. దీన్ని తాత్కాలికంగా పనులు చేసింది కాబట్టి త్వరలో దీన్ని బాగు చేయవచ్చునని కోరుతున్నాం. ముప్పారం గ్రామం, ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లా. నేను సులుగురి సాంబరాజును. ఈ సులుగురోని కుంట గత 3 సంవత్సరాల కింద కట్ట రిపేర్ చేసిండు. రిపేర్ చేసినా కూడా కట్ట కింద తూములకెళ్ళి నీళ్లు పోతున్నాయి. 2 మోటార్ల 3 మోటార్ల నీళ్లు పోతున్నాయి. గత 2 నెలల కాంచే 2 నెలలు కూడా వాటర్ కుంటలో ఉండట్లేదు. మాకు ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఇది చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇది గత పాలకులు కూడా బరాబరి చేయలేదు. ఇప్పుడైనా కూడా మరి గవర్నమెంట్ పట్టించుకొని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు పక్కన సోడిసపల్లి కానీ, వేలేరు కానీ ఇవన్నీ మా పల్లరాజేశ్వరుడు చేసిండు. మాకు కూడా ఇక్కడ సాయిపేటలో పైప్ లైన్ ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలని కోరుకుంటున్నాము అని చెప్తున్నాను. కింద 200 ఎకరాల రైతులది భూస్వామి రైతులది ఉన్నది. ఈ కుంటకు ఒక రంధ్రం పడ్డది. అది నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. రైతులకు అది వ్యవసాయం చేసుకునేదానికి ఇబ్బంది అవుతుంది. పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దాన్ని తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని దాన్ని కాపాడాలని మేము రైతులను వేడుకుంటున్నాం. యాదగిరిగుట్టలో పవన్ కళ్యాణ్ జన సైనికుల గిరి ప్రదక్షిణ. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వరంగల్ జన సైనికులు యాదగిరిగుట్టలోని గిరి ప్రదక్షిణ సుమారు 100 మంది జన సైనికులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోసేటి గ్రామంలో నుండి యాదగిరిగుట్టకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్లలో, బస్సులలో పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లాయర్ కూడా చేసుకుని అక్కడ నీల వాయిద్యాలతో నిరుపేక్షణ పూర్తి చేసి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని భోజనం తర్వాత చెరువు ప్రయాణం చేసి వరంగల్ రామ్ లక్ష్మణ్ థియేటర్లో జన సైనికులందరూ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం నందు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పామిడి అంబాభవాని గుడి దగ్గర 6వ వార్డు ప్రాథమిక పాఠశాలలో బీజేపీ, తెలుగుదేశం కూటమి, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు స్కూల్లో ఉన్న విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు అన్నదానం చేశారు. స్కూల్ చైర్మన్ ఐసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వడ్డేరాం మాట్లాడుతూ 5 సంవత్సరాలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు అన్నదానం చేస్తామని మాట ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
మామూలు పవన్ కళ్యాణ్ కాదు, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళా మనకు డిప్యూటీ సీఎంగా మన సినిమా హీరో పవన్ కళ్యాణ్ జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు తర్వాత రాము, నాగేంద్ర సహకారంతో ఎలుగెత్తు ఎదిరించు పోరాడు అనేటువంటి ప్రతిపాదికన ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ప్రజాహితం కోసం ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రజాగలమే తన గలముగా వినిపిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి భారతదేశ రాజకీయ చరిత్రలో దాదాపుగా 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి అండగా ఉండి వారి యొక్క సమస్యల మీద పోరాడేటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఆ రాజ్యాధికారం ముఖ్యం కాదు, సామాన్య సంక్షేమమే ముఖ్యంగా భావిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి కర్షకులు, కార్మికులు, పీడిత వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీ మన జనసేన పార్టీ. అలాంటి పార్టీ మరి అధ్యక్షులు మరి పవర్ స్టార్ మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా మరి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి 6వ వార్డులో అంబాబావుని గుడి పక్కన మరి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాము గారి ఆధ్వర్యంలో మరి పుస్తకాలు, పెన్నులు, మరి మిఠాయిలు వాటితో పాటు మరి అన్నదాన కార్యక్రమం చేయడం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మరి మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ అక్క గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు జనసేన సీనియర్ నాయకులు సూర్య గారు, అనంతపురం అర్బన్ మరి చంద్రశేఖర్ యాదవ్ వారు కూడా జనసేన పార్టీ నాయకులు. అదేవిధంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు వారు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మరి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి, వారి యాజమాన్యానికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి స్కూల్ చైర్మన్ వారు కూడా వారికి అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి జనసేన పార్టీ తోటి మన బ్రదరు నాగేంద్ర గారికి కూడా వారికి కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేయాలని, మరి పిల్లలు ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలు పిల్లలే కాబట్టి వారు ఖచ్చితంగా కష్టపడి చదివి వారి పేరెంట్స్ వారి కష్టపడి స్కూల్కి పంపించి చదువుకునేటట్టు చేస్తున్నారు కాబట్టి వారి కష్టపడి చదివి వారు మంచి ప్రయోజకులై వారి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి మరి మీడియా వారికి విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నాగిరెడ్డి కాలనీ ఎంపీపీ స్కూల్ పిల్లలందరికీ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే. కేజ్రీవాల్పై తగిన సాక్ష్యాలున్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆమెను అణచివేసేందుకు జగన్ అధికార దుర్వినియోగం. వైఎస్ షర్మిల. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు. ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.
ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.